హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు. ఏంటి కర్రీ అనుకుంటున్నారా? ఇప్పుడు ఇన్స్టాలో ఫుల్ ఫేమస్ అయిపోయిన ఆనియన్ కర్రీ ఇది. మనకి మసాలాలతో పని లేదు, స్టవ్తో కూడా ఎక్కువ పని లేదు. ఇన్స్టెంట్గా జస్ట్ 5 మినిట్స్లో మార్నింగ్ పిల్లలకి ఏం చేయాలనుకుంటున్నారు కదా, ఇది చేసి పెట్టండి. సూపర్గా ఉంది, టేస్ట్ మాత్రము. నేను కూడా చేశాను. 2 వెరైటీస్ చూపిస్తాను. ఇందులోనే ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి పెట్టుకోండి, ఇంకో ఉల్లిపాయని కొంచెం పొడవుగా కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన. ఇప్పుడు బౌల్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పల్లీలు ఒక గుప్పెడు చాలు, గుప్పెడి కన్నా తక్కువ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు అనుకోండి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. లేదంటే రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చు. ఆ మిక్సీ పట్టేసినవి వేసేసి కారం, ఉప్పు, కొత్తిమీర వేసి తర్వాత ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి వేడి నూనెని, ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలు అన్ని మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదా, కలిపి పెట్టుకున్న అందులోకి మొత్తం వేడి నూనె వేసేసేయండి. వేసి ఒక్కసారి కలిపేసుకోండి. సూపర్ టేస్టీగా ఉందండి. ఇన్స్టెంట్ రెసిపీ ఇది. రోటీ కర్రీ. ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా దీన్ని చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది. జస్ట్ 5 మినిట్స్ చాలు. దీనికి ఎక్కువ టైం పట్టదు, అంత టేస్టీగా ఉందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకా ఉల్లిపాయలు మనము పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటితో ఎలా చేయాలో కూడా ఇప్పుడు చూపించేస్తాను ఒకే వీడియోలోనే. మీకు కూడా కావాలా ఈ రెసిపీ? తప్పకుండా ట్రై చేయండి. అందులోకి మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు. మా కారం చాలా కారం ఉందన్నమాట, అందుకని తక్కువ వేస్తున్నా. అలాగే నిమ్మకాయ పిండుకోండి కొంచెం. ఒకసారి కలిపేసుకొని చపాతీతో తిన్నారంటే మాత్రం అదిరిపోయింది. ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ సూపర్గా కుదురుతారండి. ఎంతో సింపుల్ రెసిపీ. ఇప్పుడు ఇంకొక రెసిపీని చూద్దాం. చూసారా, ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్. ఇదిగోండి 2 రెసిపీస్ చేశా కదా. ఇప్పుడు పొడుగుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఒకసారి చేత్తో అలా అన్నీ విడివిడిగా అయ్యేటట్టు కొంచెం చేత్తో బాగా కలపండి. అన్నీ బౌల్లోకి వేసుకొని పచ్చిమిర్చి ఒకటే వేసుకున్నాను. కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక్క మిర్చిని వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, ఆప్షనల్ అనమాట. వేసుకొని ఇప్పుడు కొత్తిమీర కూడా అందులోకి కొత్తిమీర వేసాము. ఇందులోకి అన్ని పచ్చివి చూడండి, మనం ఫ్రై ఏది చేసుకోవట్లేదు. ఒక పల్లీలు ఒక్కటే దాంట్లో చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే ఆపేసి స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర వేసి ఒక్కసారి అలా చేత్తో కలిపేసుకొని మొత్తం ఉల్లిపాయల మిశ్రమం ఉంది కదా బౌల్లో, అందులోకి వేసేసి నిమ్మకాయ పిండేసుకొని కలిపేసుకోండి. అంతే. సో సింపుల్. ఇందులోకి పల్లీలు లేవు, అందులోకి పల్లీలు ఉన్నాయి. ఇందులో ఫ్రై చేసాము, కారము అవన్నీ ఆయిల్లోకి వేసాం, అందులోకి వేయట్లేదు. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది, అది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది. 2 చేసుకోండి. మీకు ఏది నచ్చితే దాంతో సర్వ్ చేసుకోండి. ఓకేనా? టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి. టేస్ట్ 2. మనకి టైం లేనప్పుడు ఈ రెసిపీస్ మాత్రం మనకి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ట్రై చేయండి. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.